ఆల్ రైట్, సమ్ టైమ్స్ అనిపిస్తూ ఉంటుంది మనం కూడా చిన్నవాళ్ళు అయిపోతే ఎంత బాగుండు అని. ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళ నుంచే పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి పెద్దవాళ్ళు కూడా అప్పుడప్పుడు హ్యాపీగా చిన్నవాళ్ళ లైఫ్ లో ఎంత బాగుండేది, అప్పుడే హ్యాపీగా ఉండేది. ఇప్పుడు అబ్బా ఈ బాధలు కష్టాలు. సో హస్బెండ్ తో అన్ని పనులు చేపించాలి, హస్బెండ్ జాగ్రత్తగా కంట్రోల్ చేస్తూ ఉండాలి, ఆయన ఇచ్చిన డబ్బులన్నీ లెక్క పెట్టుకొని బీరువాలో దాచిపెట్టాలి. ఎన్ని కష్టాలో అనుకుంటూ ఉంటారు కదా. సో అప్పుడప్పుడు చిన్నపిల్లలు అయితేనే బాగుంది, కష్టాలన్నీ బదులు అని అనిపిస్తూ ఉంటుంది. చూద్దాం మరి ఫస్ట్ రౌండ్ లో ఒకవేళ మన వాళ్ళు చిన్నపిల్లలు ఎలా ఏం చేస్తారు, ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది. అందుకే ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. ఆల్రెడీ ఇక మొదలు పెడదాం. మా వాళ్ళు ఏ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఇస్తారో ఇప్పుడు చూద్దాం. వాళ్ళు తట్లుగా ఇస్తారు, మనమే అలా అందుకోవాలన్నమాట, ఏరుకోవాలి. అలా అండి. ఏం పేరు? ప్రసన్న. అంటే ఏంటి ఎప్పుడు కూల్ గా ప్రశాంతంగా శాంతంగా ఉంటారని. కానీ మీరు ఎందుకు అలా ఉండరు? అలానే ఉంటాను. అంటే ఇక్కడ అలా ఉంటున్నారు, ఇంట్లో బావగారు ఫీల్ అవుతున్నారు, నా దగ్గర ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు, పేరు మాత్రం ప్రసన్న అని. లేదు రియల్లీ. మీకు అసలు కోపం రాదా? చాలా తక్కువ. బావగారు పేరేంటి? సంతోష్ కదా. ఏం చేస్తారు సంతు? మొబైల్ షాప్. కమాన్, కనెక్టింగ్ పీపుల్. ఏది బాబుజీ ఇదే? సడన్ గా మీరు చిన్నపిల్ల అయిపోయారు అనుకోండి. మీరు ఇప్పుడు స్కూల్లో ఒక చిన్న అమ్మాయి, నేనే మీ ఫాదర్. ఓకే. సో మీరు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు, వచ్చి నాతో చెప్పాలి ఎగ్జామ్ ఫెయిల్ అయిన విషయం. నేను అసలే స్ట్రిక్ట్ ఫాదర్. అలాంటి నా దగ్గర మీరు వచ్చి 10th ఫెయిల్ అయిన విషయం చెప్పాలి. ఓకే, రెడీ, స్టార్ట్. నాన్నగారు ఏంటి చాక్లెట్లు కావాలా, బిస్కెట్లు కావాలా? చాక్లెట్లు తినకూడదు, పళ్ళు పుచ్చిపోతాయి. ఎప్పుడు చెప్పిన చాక్లెట్లు నాన్నగారు అని వస్తావు. లేదు 2 లేదులు అక్కర్లేదు, 1 లేదు చాలు. నేను సబ్జెక్ట్ లో ఫెయిల్ అయినాను నాన్న. ఎందుకు తప్పావు? ఇప్పుడు ఒకసారి తప్పాను నాన్న. ఏంటి ఎగ్జామ్ ఎందుకు తప్పావు? చదవలేకపోయాను. ఎందుకు చదవలేకపోయావు? అందుకే ఫోన్ లైవ్ చూడొద్దని చెప్పాను. అవును, ఇప్పటి నుంచి మీ అమ్మాయి చెప్పి నీకు ఫుల్ గా 4 రోజులు ఫుడ్ కట్. ఓకే నాన్న. 5 రోజులు టిఫిన్ కట్. ఓకే అంటావేంటి? సారీ చెప్పాలి కానీ. వింటాను, ఫెయిల్ అయ్యాను కదా. మీరు చెప్పిన ఆర్డర్స్ అన్ని వింటాను నాన్న. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. ప్రసన్న గారు వినాలి అంటే ఇలా ఎగ్జామ్ ఫెయిల్ అవ్వాలంటే బావగారు మరి ఏంటో మీరు చూసుకోండి. జాగ్రత్తగా వినండి. పిల్లికి పులి పిల్లలు, పులికి పిల్లి పిల్లలు, పిల్లల తల్లి చేస్తుంది పూజలు. అందులో ఆఫ్ చాలండి. అందులో ఆఫ్ ఎందుకు? పుల్లు తీసుకోండి, క్వార్టర్ లో ఆఫ్లు బాగోవు. ఏదైనా ఫుల్ అయితే కిక్కు. మొత్తం చెప్పండి. క్వార్టర్ లో కిక్. పులికి పిల్లి పిల్లలు, పిల్లికి పులి పిల్లలు, పిల్లల తల్లి చేస్తుంది పూజలు. పిల్లికి పులి పిల్లలు, పులికి పిల్లి పిల్లలు. పిల్లికి పులి పిల్లలు, పులికి పిల్లి పిల్లలు, పిల్లి తల్లి చేస్తుంది పూజలు, పిల్లల తల్లి చేస్తుంది పూజలు. ఎవరు పిల్లి తల్లి చేస్తుందా, పులి తల్లి చేస్తుందా, పిల్లల తల్లి చేస్తుందా? క్లారిటీ కావాలి మాకు. పిల్లల తల్లి. మరి మొత్తం చెప్పు మళ్ళీ. పిల్లికి పులి పిల్లలు, పులికి పిల్లి పిల్లలు, పిల్లల తల్లి చేస్తుంది పూజలు. ఇదన్నీ చెప్పేసి అబ్బా అనాలి లాస్ట్ లో. ఓకే, నువ్వు అబ్బా అన్నావు కదా. రెడీ, యాక్షన్. పిల్లికి పులి పిల్లలు, పులికి పిల్లి పిల్లలు, పిల్లల తల్లి చేస్తుంది పూజలు. అబ్బా. ఓకే, సూపర్. హలో అండి, మీ పేరేంటి? లాస్య. మీరు ఒక చిన్న 18 years అమ్మాయి. 18. నేనే మీ ఫాదర్. ఓకే. మీరు ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నారు. ఆయన పేరు, బావగారి పేరేంటి? రాఘవేంద్ర. ఆయన పేరు రఘు. రాఘవ అనే అబ్బాయిని లవ్ చేస్తున్నావు, నాకు చెప్పాలి. నేను చాలా స్ట్రిక్ట్ ఫాదర్. యాక్షన్. డాడీ. ఏంటి డాడీ? నేను మీకు విషయం చెప్పాలి. నాకు చెప్పక మీ మమ్మీతో చెప్పుకోపోయాలి. డాడీ అని. మమ్మీ ఇంకా కోపంగా ఉంటుంది, మీరైతే సెటిల్ చేస్తారని. ఏంటో నేను చిన్నప్పటి నుంచి అంతే శాంత స్వభావం గలవాడిని. ఏం చేస్తాం, ఇంత సాగదీస్తుందంటే ఏదో చెప్పుద్ది. నేనే ముందు చెప్పిన తర్వాత చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే కంపల్సరీగా కావాలి. చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే ఓకే, వెళ్ళు చదువుకో. అంతకు మించిది కూడా కావాలి. అంతకు మించిందంటే 2 చాక్లెట్లా? లేదు డాడీ. ఏంటి మరి? నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. మీకు ఓకే అయితేనే. మీకు ఓకే అయితేనే. నాకు ఓకే కాదు, వెళ్ళు. డాడీ ఏంటి ఇంకెందుకు ఆలోచించు. ఏంటి ఆలోచించు? ఓకే అయితేనే అన్నావు కదా, నాకు ఓకే కాదు. ఆడికి ఆస్తుందా? ఉంది. మనకంటే ఎక్కువ తక్కువ? ఎక్కువే. ఆలోచించుకొని. ఓకేనా డాడీ? బాగుంటాడా? చాలా బాగుంటాడు. నాకంటే బాగుంటాడా? ఇలాగే ఉంటాడు.
సరే ఓకే, చదువుకున్నాడా? ఆ, నీకంటే ఎక్కువ నాకంటే ఎక్కువ? మనకంటే ఎక్కువ. కట్నం ఏం అడగడు కదా? అడగడు. అయితే ఓకే, ఏదో నీ బాధ నువ్వు పడు. ఓకే నేను డాడీ. అసలు చాక్లెట్ అని అడుక్కో. ఓకే. సూపర్. సరే లాసే గారు జాగ్రత్తగా వినండి. లోవర్ లెవెల్లో ఫ్లవర్లు, అప్పర్ లెవెల్లో లవర్లు, మిడిల్ లెవెల్లో మాట్లాడుకుంటున్నారు కబుర్లు. లోవర్ లెవెల్లో ఫ్లవర్లు, అప్పర్ లెవెల్లో లవర్స్. లవర్లు తెలుగులో మాట్లాడాలి. యాక్షన్ మళ్ళీ మొదటి నుంచి. లోవర్ లెవెల్లో ఫ్లవర్లు. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఇది? అరేంజ్ మ్యారేజ్. మరి అరేంజ్డ్ మ్యారేజ్ అయితే లవ్ అనగానే వణుకుతుందండి నోరు. చెప్పండి. సరే, లోవర్ లెవెల్లో ఫ్లవర్లు, అప్పర్ లెవెల్లో లవర్లు, మిడిల్ లెవెల్లో కబుర్లు. మీరు లాస్యానా? చెప్పండి ఫాస్ట్ గా. లోవర్ లెవెల్లో ఫ్లవర్లు, అప్పర్ లెవెల్లో లవర్లు, మిడిల్ లెవెల్లో కబుర్లు. ఓకే సూపర్. హలో అండి, మీ పేరేంటి? నీరజ. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీరు ఎక్కడండి హౌస్ వైఫ్? మీరు ఇంట్లో మీ ఇంటికి మహారాణా కాదా? అవును. మీ హస్బెండ్ కంట్రోల్ పెట్టేది ఎవరు? మేమే. మీ పిల్లల్ని కంట్రోల్ పెట్టేది ఎవరు? మేమే. హౌస్ వైఫ్ అనే పదం వాడకండి అసలు. అవును. ఏం చేస్తుంటారు నీరజ గారు? మా ఇంటికి మహారాణి. అది ఎంత బాగుంది. ఈసారి ఎవరు అడిగినా అలాగే చెప్పండి. ఓకే అండి. మీరు చిన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో డాడీతో తిట్లు తినేవాళ్ళు ఎక్కువగా? నేను ఎప్పుడు తినలేదండి. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు? మా నాన్న చాలా సాఫ్ట్. ఏం చదివారు? డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ కంప్లీట్ అయింది, 10th క్లాస్ ఫెయిల్ అయ్యారు. డాడీకి చెప్పాలి. డాడీ చాలా సాఫ్ట్. చెప్పండి. నేనే మీ డాడీ. ఏం పేరు డాడీ పేరు? కాశీపతి. ఎస్, ఐఎమ్ కాశీపతి. టెల్ మీ. డాడీ. ఏంటి నేను సాఫ్ట్ అని అందరికి చెప్తున్నావు? నేను పైకి సాఫ్ట్, లోపల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. చెప్పు. మీతో ఒక విషయం చెప్పాలి. ఒక విషయం కాదు, 2 విషయాలు చెప్తావా? ఒకసారి ఒక విషయం చెప్పాలి. నేను బాగా చదువుకున్నాను గానీ చాలే చదువుకున్నావు, వెళ్ళి పడుకో. నేను చదువుకునే ఏవి క్వశ్చన్స్ ఏవి ఇవ్వలేదు. పడుకో. అందుకని ఏం రాయలేకపోయాను. నెక్స్ట్ టైం వాళ్ళని అడిగేసి ఏ క్వశ్చన్స్ అయితే ఇస్తారో వాటికే ఆన్సర్ ఇస్తాను డాడీ. ఈసారికి ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయండి. ఈసారి ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగితే నెక్స్ట్ టైం రాస్తావా? లేదు, వాళ్ళు ఇచ్చే క్వశ్చన్ నేను చదివినవి ఇవ్వలేదు. లేదు. కాశీపతి కూతురు అంటే ఏమనుకుంటారు అందరూ జనాలు? ఐఎమ్ డన్. సరే నీరజ గారు జాగ్రత్తగా వినండి. తాత ఒళ్ళో మనమరాలు, తాత ఊళ్ళో మరమరాలు. ఫాస్ట్ గా చెప్పాలి. తాత ఒళ్ళో మనమరాలు, తాత ఒళ్ళో మరమరాలు. ఒళ్ళే కదా, ఊళ్ళో రెండోది. ఇది 10 టైమ్స్ చెప్పాలి ఆకుండా. తాత ఒళ్ళో మనమరాలు, తాత ఊళ్ళో మరమరాలు. ఫాస్ట్ గా 10 టైమ్స్. తాత ఒళ్ళో మనమరాలు, తాత ఊళ్ళో మరమరాలు, తాత ఒళ్ళో మనమరాలు, తాత ఊళ్ళో మరమరాలు, తాత ఒళ్ళో మనవరాలు, తాత ఊళ్ళో మరమరాలు, తాత ఒళ్ళో మనవరాలు, తాత ఊళ్ళో మరమరాలు, తాత ఒళ్ళో మనవరాలు, తాత ఊళ్ళో మరమరాలు, తాత ఒళ్ళో మనమరాలు, తాత ఊళ్ళో మరమరాలు, తాత ఒళ్ళో మనవరాలు, తాత ఊళ్ళో మరమరాలు, తాత ఒళ్ళో మనవరాలు, తాత ఊళ్ళో మరమరాలు.